మంచిది. బహు మంచిది మహోన్నతుడా నీవు. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. సిలువలో కాచి విలువైన రక్తము సిలువలో కాచి కలుషాత్ముల మమ్ము ప్రభు కడిగేను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభు స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. వింతైన జనముగా మమ్ము చేసెను, ఎంతో గొప్ప రక్షణనిచ్చి. వింతైన జనముగా మమ్ము చేసెను. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట మంచిది. మా కేడెము మా కోటయు మా ప్రభువే, మా శైలము మా కేడెము మా కోటయు మా ప్రభువే. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. రక్షించువాడు మన దేవుడు, ఉన్నత దుర్గం రక్షణ శృంగము.
అతి సుందరుడు అందరిలోన అతి కాక్షణీయుడు అతి ప్రియుడు. గట్టిగా హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. స్తుతించుటాయే బహు మంచిది. రాత్రి బావలు వేణోళ్ళతోనూ బహు మంచిది. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. యేసు ప్రభుని స్తుతించుట ఎంతో ఎంతో మంచిది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. యేసు మహారాజ్ కి యెహోవా ఖడ్గం. దేవుడికి స్తోత్రములు కలుగును గాక. ఆమేన్. చిన్న లేఖన భాగాన్ని చూస్తూ మనం ముందుకు సాగి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం మొదలుకొని ముందుకు సాగి వెళ్దాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి అందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడును చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుడి రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగో జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు కొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. దేవుడికి స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మీరు గమనించినట్లయితే, ఒక రాత్రి వేళ యేసు ప్రభు వారి దగ్గరికి యూదుల యొక్క అధికారి అయిన నికోదేము వచ్చి ఉన్నాడు. వారి మధ్యలో జరుగుతున్న సంభాషణ సాధారణమైనటువంటి మానవుల కళ్ళతో చూస్తూ ఉంటే పొడి పొడిగా కనబడతా ఉంటుంది. కానీ సత్యమును వెతకాలనేటువంటి ఆశతో ఆసక్తితో ముందుకు వెళ్తున్న వాళ్ళందరికీ కూడా ఆ సంభాషణ ఎంతో ఆశ్చర్యంగా కనబడతా ఉంటుంది. ఎందుకంటే రాత్రి వేళ నికోదేము రావాల్సిన అవసరం ఏమున్నది? అతడు దినమంతట్లో ఎప్పుడైనా రావచ్చు. కానీ ఆయన రహస్య విశ్వాసుల్లో ఒక విశ్వాసి. ఆయన నా మాట వింటున్నారా? ఈ కాల ప్రవక్త ఏ సీక్రెట్ బిలీవర్ అని ఒక వర్తమానం చెప్తున్నాడు ఆయన. నా మాట జాగ్రత్త వినండి. రహస్య విశ్వాసి అంటే విశ్వసిస్తారు, నమ్ముతారు, దేవుడిని అంగీకరిస్తారు, ఈ ప్రత్యక్షతని వాక్యాలు పట్టుకుంటారు, కానీ రహస్యంగానే జీవనాలు కొనసాగిస్తూ ఉంటారు. వారు ఒకసారి యేసు ప్రభు దగ్గర రాగానే ఆ సంభాషణలో జరుగుతున్నటువంటి ఆ మాటకు ప్రతి మాటలు చూడండి ఒకసారి. ఆయన అడిగిన మాట ఏంటి?
నికోదేము పలికిన మాటలు చూడండి ఒకసారి. నీవు బోధకుడా, నీకు ఎస్ ఆయన ఏమంటున్నాడంటే, ఇదివరకు ఆయన చేసిన క్రియలు, ఆయన చేసిన బోధ ఇదంతా విని నువ్వు దేవుడి నుంచే వచ్చావయ్యా, మాకు ఎలాంటి అనుమానం లేదు. తర్వాత ఏమన్నాడు, తర్వాత అంతేనా అన్నమాటారు, ఆయన మాటలు అంతేనా? నువ్వు దేవుడు వచ్చిన బోధకుడు, దేవుడు ఒకడికి తోడై ఉంటే తప్ప ఎవడు ఇలాంటి కార్యాలు చేయలేదన్నాడు. అక్కడ నువ్వు ఉన్నావు అనుకో, యేసు ప్రభు యొక్క స్థానంలో నిన్ను పెట్టి నీ దగ్గర నికోదేము వచ్చి మాట్లాడాడు అనుకో, నువ్వు దేవుని యొక్క వచ్చిన బోధకుడు అయ్యా, దేవుడు నీకు తోడై ఉంటే తప్ప నువ్వు ఇట్లా చేయలేవు అంటే ఇప్పుడు ఏమంటావు? అవునవును, లేదా కాదు, లేదా నాకు దేవుడు చాలా దినాల నుంచి తోడుగా ఉన్నాడు. ఆయన పలికిన మాటలకే సమాధానం చెప్పాలా. ఆయన ఏమడిగాడు, నువ్వు నిజంగా దేవుడు బోధకుడు, దేవుడి నుంచి వచ్చావు, దేవుడు నీకు తోడు ఉంటేనే తప్ప ఇలాంటి కార్యాలు ఎప్పుడు జరగలేవా ఎవరికి అన్నాడు. అంటే యేసు ప్రభు వారికి విషయం అర్థమైంది. ఇంత రాత్రి వేళ ఈయన నా దగ్గర రావడం ఏంటి, ఈయన అంతరంగంలో ఉన్న విషయం ఏంది, నాతో మాట్లాడుతున్న మాట ఏంటి? నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడివి, నీ బోధ అంగీకరిస్తున్నా, నువ్వు మంచోడివి, దేవుడు నీకు తోడుగా ఉంటే తప్ప ఈ కార్యం ఎవడు చేయలేడు, ఇదంతా ఎందుకు చెప్తున్నావు నాకు? నువ్వు ఎందుకోసం వచ్చా నాకు తెలుసు. నీ వచ్చినటువంటి ఆ అసలు సిసలైన ప్రశ్నకు ఇదిగో నా సమాధానం. ఏంటది? ఒకడు కొత్తగా జన్మించితేనే కానీ ప్రభు నేను అది అడగలేదుగా. నువ్వు వచ్చిన దాని కొరకే, నువ్వు వచ్చిన దాని కొరకేనా, నాకు తెలుసు విషయం. ఈయన వచ్చిన దాని కొరకు కాబట్టి యేసు ప్రభు వారు ఒకడు కొత్తగా జన్మిస్తే తప్ప రాజ్యంలోనికి రాలేడు అన్న మాట చెప్పగానే ఏదో స్విచ్ చేస్తే బలం వచ్చినంత వేగవంతంగా, మరి ముసలివాడు ఎలాగొస్తాడు? ఫస్ట్లో ఆయన ఎత్తిన మాటలు, ఆ సంభాషణ ప్రారంభము అది విభిన్నమైనటువంటి ధోరణిలో ఉండేవి. ఎప్పుడైతే దేవుడు ఆయన యొక్క నిజమైన మనస్థితిని ఎరిగి నువ్వు వచ్చిందే దేవుని రాజ్యంలోకి రావడానికి కావాల్సిన విషయాలు తెలుసుకోవాలని వచ్చావు. నువ్వు ఇజ్రాయేల్కి బోధకుడు అయి ఉండొచ్చయ్యా, కానీ ఎంత బోధకుడువైనా, నువ్వెంత పెద్ద సంఘాన్ని కట్టినా, నీ దగ్గర నువ్వు మాట్లాడుతుంటే, నువ్వు బోధిస్తుంటే ఎన్ని వేల లక్షల మంది నీ దగ్గర వినడానికి విశ్వాసులున్నా నిత్య జీవంలోకి వెళ్ళడానికి ఏం కావాలో నీకు తెలియదు. ఏదో కొదువుగా ఉన్నది. నువ్వు రహస్య విశ్వాసిగాని ఇంకా నువ్వు ఉన్నావు. కాబట్టి ఇదిగో చెప్తున్నాను చూడు, నీకు కావాల్సింది ఏంటో తెలుసా? నూతన జన్మ కావాలా. నూతన జన్మ ఎప్పుడయ్యా అంటే ఈ విశ్వాసంలో, ఈ అంటే మెసేజ్ వర్తమానంలో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది డౌట్. నూతన జన్మ ఎప్పుడు పొందినట్లు? ఎప్పుడైతే ఒక వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నాకు అర్థం కాలే, ఉన్నారా ప్రజెంట్? ఆమేన్. నూతన జన్మ దేవుడు యేసు ప్రభు వారు పలుకుతున్న మాట కొత్త జన్మ ఎప్పుడు? బాప్తిసం పొందినప్పుడు, మారు మనస్సు పొంది బాప్తిసం పొందినప్పుడు సగం జన్మే అది. కొత్త జన్మకి యేసు ప్రభు వారు పెట్టిన సూత్రం ఏంటో తెలుసా? వాడు నీటి మూలంగా జన్మించాలి, ఆత్మ మూలంగా జన్మించాలి, అప్పుడే అది కొత్త జన్మ. ఒక శిశువు పుట్టాలంటే మొదటగా తల్లి యొక్క గర్భంలో నీరు బ్రేక్ అవుతుంది, అమ్నియోటిక్ ఫ్లూయిడ్, దాని ఏమంటారు? ఉమ్మ నీరు. ఎస్ఆర్నో? రక్తము చిందించబడాలా. ఆ తర్వాత జన్మించబడిన శిశువులోనికి ఏం రావాలా? ఆత్మ రావాలా. యేసు ప్రభు వారు కూడా రక్తాన్ని భూమి మీద చిందించినాడు ఆయన. ఆ తర్వాత పక్కలో బెల్లం పెట్టి పొడిస్తే ఏమొచ్చింది? నీరు వచ్చింది. తర్వాత ప్రభువా నా ఆత్మ నీకు, ఈ మూడిటితోనే జీవం వచ్చేది, జీవం పోయేది. మరి ఆత్మీయంగా కూడా జీవమును గురించి మాట్లాడుతూ కొత్త జన్మ అంటే కొన్ని సంఘాల్లో మీరు వెళ్ళినప్పుడు, బ్రదర్ నీ సాక్ష్యం చెప్పు మాకు, కొత్త జన్మ పొందావా? కొంతమంది అయితే కొత్త జన్మ అనగానే నీళ్ళలో మునిగే దినం అనుకొని ఆ కొత్త జన్మల్ని బర్త్డేలు చేసుకుంటారు వాళ్ళు. ప్రతి సంవత్సరం ఆ రోజునాడు ఏటమాంసం నరకాల్సిందా? ఏది కొత్త జన్మ? నువ్వు నీళ్ళలో మునిగి లేచిందా? దేవుడు ఏమంటున్నాడు? నువ్వు నీళ్ళతోనూ ఆత్మతో జన్మించినప్పుడే కొత్త జన్మ. నువ్వు ఆత్మతో ఎప్పుడు జన్మించావు నీకు తెలుసా? ఎగ్జాక్ట్ డేట్ ఎవడు చెప్పగలుగుతాడు? కానీ ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే నీటి మూలంగా, ఆత్మ మూలంగా జన్మించాలయ్యా.
నీటి మూలంగా జన్మించాలంటే ఏం కావాలా? బోధ కావాలా, అంతేనా? ఆమేన్. అనేకుల గుండెల్లో కత్తు దూసుకుంటే మాటలు, కానీ ఈ ఖడ్గాలే మనల్ని ఒక అద్భుతమైనటువంటి కళాఖండంగా చెక్కేవి. ఆమేన్. 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 చాలా చక్కగా చెప్తా ఉంటాడు. బోధ వలన ఈ నీతీకరణ జరుగుతూ ఉంటుంది. మీరు వరుసగా వాక్యాలు వింటున్న కొద్ది శుద్ధీకరణ కార్యక్రమం జరిగి ఆ తర్వాత మీరు ఆత్మమూలంగా జన్మిస్తారు. ఆత్మమూలంగా జన్మించిన ఆ తర్వాత మాత్రమే మీరు దేనికి అర్హులు? ఆత్మమూలంగా జన్మించిన తర్వాతే మీరు దేనికి అర్హులు? అమ్మా అయ్యో, గలతీ పత్రికలో ఏముంటుందయ్యా? వారసుడు అన్నిటికీ కర్త అయి ఉన్నాడు, కానీ వాడు బాలుడై ఉన్నందున వాడికి దాసునికి ఏ వ్యత్యాసము లేదు. వాడు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నప్పటికీ కూడా వాడు దానిలో ఎదిగి దత్తపుత్రత్వం పొందుకోవాలని గలతీకి రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు కనబడుతుంది అన్నమాట. ఉన్నదా? చదువు తల్లి, త్వరగా వేగవంతంగా చదవండి. గలతీ 4వ అధ్యాయం. మరియు నేను చెప్పినదేమనగా, వారసుడు అన్నిటికీ కర్తయ్యున్నను, బాలుడై ఉన్నంత కాలం. వాడు బాలుడే కాబట్టి, బాలుడు అంటే జన్మించినాడు, కొత్త జన్మే కదా. ఆ తర్వాత అతనికి దాసునికి ఏ భేదము లేదు. ఏ భేదం లేదయ్యా. ఇప్పుడు నువ్వు పరిశుద్ధాత్మని ఇప్పుడే పొందుకున్నావు అనుకో, ఇప్పుడే ఈ క్షణంలో ఇక్కడే పొందావు, బాలుడే. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యేసుప్రభు వారు బాప్తిసం పొంది బయటకు వచ్చిన వెంటనే పరలోకం తెరవడి, పరలోకం నుంచి దిగి వచ్చిన స్వరం ఏం చెప్తుంది? నేను ఇలా నా ప్రియకుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను. కానీ అదే మత్తయి సువార్త 17వ అధ్యాయంకి వచ్చరికి మత రూపాంతర కొండపైన మాట్లాడుతూ, ఈయన నా ప్రియకుమారుడు ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినుడు. ఎప్పుడు నీ కొడుకు చెప్పాడు, నువ్వు ఎప్పుడు వింటావు? నీ కొడుకు చెప్పే మాటలు ఎప్పుడు పరిగణలోకి తీసుకుంటావు? వాడు ఎలిమెంటరీ స్కూల్కి వెళ్ళేప్పుడా? వాడు వారసుడు, వాడు పెద్దవాడు అనే స్థాయికి వచ్చాక వాడు మాట వింటావు. కరెక్టేనా? అలాగే నీటి మూలంగా నువ్వు ఆత్మ మూలంగా జన్మించిన తర్వాత దత్తపుత్రత్వం. ఇంకొంచెం ముందు చదువుతాలి చదవమ్మా. తండ్రి చేత నింపబడిన దినము వచ్చు వరకు అతడు సంరక్షకుల యొక్కయు గృహ నిర్వాహకుల యొక్కయు ఆధీనంలో ఉండును. అటువలే మనమును బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటిమి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రులము కావాలని. దత్త అంటే స్వభావరీత్యా నిజంగా చెప్పాలంటే ఆయన పిల్లడం కాదు మనం, కానీ ఆయన పిల్లలు ఎవరు? ఇజ్రాయేల్ వారి పిల్లలు, వారే నిజమైన ఒలీవలు. కానీ అడవి స్వభావం కలిగిన మనల్ని వారి స్వాభావికమైన కొమ్మలు నరికి మనల్ని అంటుకట్టుకుని దత్తపుత్రం చేసుకున్నాడు ఆయన. ఈ కార్యక్రమం జరిగితే తప్ప అగ్ని బాప్తిజానికి మనం సిద్ధపడలేం కదా. హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో ఉన్నటువంటి బాప్తిస్మములను గూర్చిన బోధ అంటాడు అక్కడ. అంటే బాప్తిసం ఒక్కటే, దానిలో దశలు వేరు. ఈ దశలు నేను డైరెక్ట్ 2వ తరగతి చదివిన 3వ తరగతికి వెళ్తానంటే బహుశా ఈ స్కూల్ ఒప్పుకుంటాడేమో, ఈ రక్షణ ప్రణాళిక ఒప్పుకోదు. నేను నీళ్ళలో మునగానే నాకు డైరెక్ట్ పరిశుద్ధ బాప్తిసం కావాలా? కుదరదు. నేను బోధ వినా ఏం వినా నాకు డైరెక్ట్ నీళ్ళలో ముంచి నాకు రక్షణ ఇచ్చేసేయి, కుదరదు. నేను ఏ పని చేయను, నేను కొద్దిగా డబ్బిస్తా, నాకు డైరెక్ట్గా పరిశుద్ధ శక్తి గారడి సిమోన్ అని పిలుస్తుంది బైబిల్ అన్ని. ఆ శక్తి రావాలంటే ఆ క్రమం గుండానే రావాలి. ఆమేన్. నిజంగానే నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించబడడానికి మొన్ననే ఈ స్థలంలోకి వచ్చి ఉన్నాం మనము. మరొకసారి వెంటనే ఈ స్థలంలోకి రావడం నిజంగా బహు ఆనందకరమైన విషయం. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న భౌతికమైన సంగతులు చాలా మంది కనబడవు. చుట్టూ ఉండే పొలాలు, ఈ కుండి, ఈ నీళ్ళని చూస్తున్నారేమో. నేను మాత్రము తొంగి చూస్తున్న పరలోక సమూహాన్ని చూస్తున్నాను. అక్కడ బహు కోలాహలంతో కూడుకున్న సంతోషం జరుగుతుంది. చాలా మంది బోధ వింటారు, కానీ దేవుని యొక్క వాక్యం అంటది మారు మనస్సు లేని 99 మంది 99 మంది కంటే ఒక్క పాపి మారు మనస్సు పొందుకొని మార్చబడితే పరలోకంలో గొప్ప సంతోషం. అంతేనా? నిజంగానే మార్పు చెందినటువంటి వారిని గురించి ఎక్కువ సంతోషం కలుగుతూ ఉంటుంది. ఇది నిజంగానే ఈ కుమార్తె యొక్క రక్షణలో బాప్తిస్మం అనేటువంటి మొదటి మెట్టు ఎక్కబోతున్నటువంటి దినము. ఒకసారి నీళ్ళలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో ముంచి తీయగానే ఈమె జన్మము నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి పాపం అంతటిని
మనుషులు గుర్తుపెట్టుకుంటారేమో కానీ దేవుడు ఎన్నటికీ గుర్తుపెట్టుకోవడం. ఆమేన్. మరొక అనే సముద్రంలో పడవేస్తా ఉన్నాడు ఆయన. ఆమేన్. ఆమేన్. వాటిని ఎన్నటికీ జ్ఞాపకం చేసుకొని అంటాడు ఆయన. ఆమేన్. కనుక ఇంత గొప్ప రక్షణ దినంలోనికి మనం అడుగు పెడతా ఉన్నాము. ప్రతి ఒక్కరు ప్రార్థన పూర్వకంగా ఉందాము. ఈ కార్యక్రమంలో ముందు వెళ్ళబోచుండగా కుమార్తె కూడా సరైన ఆత్మీయస్థితిలో ఉండలాగున, సమస్తము లేఖన ప్రకారంగా జరిగించబడలాగున, అందరూ కూడా ఏకీగ్రీవంగా ఏకీభవించి ప్రార్థించడం వల్ల ప్రభు మన మనవి వింటానని మాటిచ్చాడు కనుక ఆమేన్. అటు దిశగా మనం అడుగులు వేద్దాం. మన మధ్యలో ఉన్న సహోదరులు డేవిడ్ రాజుబారి గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ద లార్డ్. మహోన్నతుడా, మహాగణుడా, నిత్యుడవు తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, ఆకాశం గతించిన భూమి గతించిన నా మాటలు చున్నైన పొలు అన్న సజీవుడా, అవును నా ప్రభా, ఇదిగో సజీవంగా నా ప్రభా మరొక్కసారి నా ప్రభా ఇదిగో నీటి బాప్తీసంలోనికి నా ప్రభా పరిశుద్ధాత్మ బాప్తీసంలోనికి ముగుతుండగా నా ప్రభా ఇదిగో సిస్టర్ని మా మధ్యలోకి నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. ఆమె ప్రయాణం అంతట్లో సుఖ ప్రయాణం జరిగించి ఇదిగో శరీర సంబంధులు శరీరం మీద మనసు పెడతారు, ఆత్మ సంబంధులు ఆత్మ మీద మనసు పెడతారు అన్నారు. ప్రభా తన చుట్టాలను బంధువులను తల్లిదండ్రులను అందరినీ విరిసి ఆత్మ సంబంధుల కోసం పరిగెత్తిన విధానం బట్టి నీకు వందనాలు. ఇలాంటి భాగ్యం నా ప్రభా పరలోకంలో జరుగుతుంది కనుక భూలోకంలో మేము సిద్ధపడుతున్నాం దేవా. సిస్టర్ని మా సిస్టర్ గా చూసుకున్నట్టు నీ కృప సహాయం చేయి నా ప్రభా. ఇంత గొప్ప రక్షణని నిర్లక్ష్యం చేసిన ఏడల ఎలాగా తప్పించుకుంటానంటున్నావు నా ప్రభా. రక్షణ కోసం పరిగెత్తుకుని వచ్చిన బిడ్డ గనక నా ప్రభా నువ్వు నీ సన్నిధిలో నా ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్న విధానం బట్టి నీకు వందనాలు. పరలోకంలో ఆనందపడుతున్న విధానం బట్టి నీకు వందనాలు. రక్షణ పొందుతుండగా నా ప్రభా ఇక లోకంలో ఉన్నటువంటి అన్ని వదిలి నా ప్రభా పరిశుద్ధాత్మ శక్తితో ఇప్పుడు ఒకడు కొత్తగా జన్మిస్తేనే గాని పరలోకం చేరాడన్నావు నా ప్రభా. పాత జీవితాన్ని పాతిపెట్టి కొత్త జీవితం కోసం నూతన హృదయం కోసం పరిగెత్తుతున్నటువంటి సిస్టర్ ని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని నీ చిత్తం సఫలపరిచి నీటిలో ఏమి లేదు కానీ నా ప్రభా రక్షణలో ఉన్నది కనుక నా ప్రభా రక్షణలో నా ప్రభా కొత్త జీవితాన్ని మలుపులు తిరగడానికి నీ కృప సహాయం చేయమని నీ చిత్త ప్రకారంగా జీవించడానికి నీ కృప సహాయం చేయమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఎల్లప్పుడూ స్తోత్రము నీకేనయ్యా, ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, ఎనలేని దైవమా నీకేనయ్యా. ఏది జరిగినా స్తోత్రం స్తోత్రం ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా, వినలేని దైవమా నీకేనయ్యా, ఎల్లప్పుడూ స్తోత్రం నీకేనయ్యా. ప్రైజ్ ది లార్డ్. మంచిది. సహోదరి యొక్క సాక్ష్యాన్ని క్లుప్తంగా మనం వినే ప్రయత్నం చేద్దాం. అమ్మా ఇష్టపూర్వకంగానే వచ్చావా బలవంతంతో వచ్చావా? ఇష్టపూర్వకంగా వచ్చాను. తండ్రి యొక్కయో కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క బిరుదుల్లో సరైనదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిసం సరైనదా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో సరైనది. మంచిది. ఇంతవరకు నువ్వు తీసుకున్నటువంటి నీ మొదటి బాప్తిసం ఎలా తీసుకున్నావు? చిలకరింపు బాప్తిసం. అది లేఖనం యొద్ద నిజంగా నిలబడుతుందా? లేఖన విరుద్ధం. చాలా మంచిది. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసము, పుత్ర స్వీకారములు, సంఘకాలములు, దానికి సంబంధించిన దూతలు, 7వ సంఘకాల వర్తమానికుడు గుండా బయలుపరచబడిన సమస్త మర్మములు, ఆయన యొక్క పరిచయంలోనే ఆ 1963లో దిగి వచ్చిన మేఘము, వీటన్నిటిని నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. నేను కడుగుతున్నది నీళ్ళ రక్తమా? రక్తం. చాలా మంచిది, చాలా మంచిది. ఇట్లా పట్టుకో, ముక్కులో నీళ్ళు పోకుండా. సహోదరి, నీవిచ్చినటువంటి సాక్ష్యమును బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి అధికారమును, ఆజ్ఞను, దాని కొనసాగింపును బట్టి నీకు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో బాప్తిసం ఇచ్చుచున్నాను. ఆమేన్. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, మీకు స్తుతులు స్తోత్రాలు. ఆమేన్. ఈ సమయంలో నీ లేఖన ప్రకారం అయినటువంటి
అనేక కాలాల్లో దాచిపెట్టబడి మా కోసం మాత్రం బయలుపరిచిన ఆ మర్మాల గుండా ప్రభు మమ్మల్ని తృప్తిపరిచి నిజమైన నామమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కుమార్తెను సంపూర్ణంగా ఆయన నువ్వు పరిశుద్ధపరచడానికి నువ్వు ఎన్నిక చేసుకున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. జన్మతో ఇప్పటి వరకు కూడా జరిగిన ప్రతి తప్పిదము, పాపము, అతిక్రమము, దోషములన్నిటినీ కూడా నువ్వు కడిగి వేసినందుకు నీకు వందనాలు. ఈ కుమార్తె ఇప్పుడు పరిశుద్ధురాలయ్యును. ఈ కుమార్తె ఇది మొదలుకొని శుద్ధీకరణలోను, పరిశుద్ధాత్మ బాప్తిసము, పుత్ర స్వీకారములోను, నాయన అగ్ని బాప్తిసం గుండా నీ కుడి పార్శ్వంలో నీ భార్యగా కూర్చునే వరకు కూడా సదాకాలం వరకు ఈ కుమార్తెతో ప్రభు నీ ఆత్మ మీరు తోడుగా ఉంచాను. ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఈ కుమార్తె ఆమేన్ అని పిలువబడును గాక. సర్వశక్తి సంపన్నుడా, ఇంకను ఈ కుమార్తె గెలవవలసినటువంటి యుద్ధాలు అనేకం ఉంటుండగా పరాక్రమము గల శూరుడు వలె ఈ కుమార్తెకు తోడయుండుము. ప్రతి యుద్ధమును గెలిచి నీ కొరకే నిలబడి కుడికే గాని ఎడమకు గాని తొలగిపోకుండా వెలిగించబడిన ఈ కుమార్తె అనేకులను వెలిగించుచు అనేకులను నీతిమంతులైనటువంటి మార్గం వైపు తిప్పేటువంటి జ్యోతుల్లాగా ఈ కుమార్తె నిలబడే అవకాశము, ధన్యతను ఈ కుమార్తెకు అనుగ్రహించి కాపాడి భద్రపరిచి కొనసాగింపజేయమని ఈ సమయంలో పరలోకమును మీరు తెరిచినందుకు, నీ పరలోక దూతలతో కలిగినటువంటి ఆనందములో మమ్మల్ని అందరినీ పాలు పంపులు చేసినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఆమేన్. ఎంతో గొప్ప రక్షణనిచ్చి ఎంతో గొప్ప రక్షణనిచ్చి దూతలతో సహా ఎదురు చూస్తూనే ఉన్నాడు. నిన్ను గూర్చి ఆయన దూతలతో మాట్లాడుతూ ఉంటాడు తెలుసా. ఆయనకు ఖచ్చితంగా ఆ ఉత్తరపు దిక్కున ఆలోచన సభా పర్వతం ఉన్నది. అక్కడ ఆయన అంటాడు, నా కుమార్తె ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నది, నా కుమారుడు ఎందుకు ఇంకా ఆలస్యం చేస్తా ఉన్నాడు, నేను నా కుమారుడితో నేను మాట్లాడడంలో విఫలమయ్యానా, నా కుమారుడికి నేను బయలుపరచబడవలసినటువంటి విషయాలలో నేను ఏదైనా దాచి ఉన్నానా, నేను ఏదైనా మేలులో నేను వెనక్కి తగ్గానా, అయినా ఎందుకని ఇంకా ఎదురు చూస్తున్నాడు నా కుమారుడు నా కుమార్తె అని ప్రభు తన యొక్క ఆలోచన సభలో ఖచ్చితంగా తన దూతలతో ఇంకా చర్చిస్తూనే ఉన్నాడు. ఆయన రామోద్గిలాత్ అనే ఒక ప్రాంతం మీద జరుగుతున్న యుద్ధ విషయంలోనే అంత పెద్ద ఆలోచన సభ జరిగితే 10 లక్షల ప్రపంచాల 10,000 ప్రపంచాల కంటే విలువైన ఆత్మ గురించి అతి పెద్ద చర్చ జరుగుతుంది అక్కడ. నువ్వు రక్షించబడవలసిన ప్రణాళిక కోసం నీ ముందు పెట్టబడవలసినటువంటి సూచనలు, అద్భుతాలు, పిలుపులు, బోధల కొరకు ఆయన చక్కటి ప్రణాళిక వేసి నీ కోసం పొలబాట వేసి చూస్తా ఉన్నాడు. కానీ ఇంకా మనమే మన మనస్సు విషయం రాజీపడలేకపోతా ఉన్నాము. లోక సంబంధమైన విషయాలు ఇంకా మనం కొట్టుకొని పోలేలా. ఇది సమయం కాదు. ఇంకా ఎవరైనా ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేసేది కాదు. మార్క్స్ వార్త 16:16 నమ్మి రక్షించబడతాడు, నమ్మని వాడికే శిక్ష కలుగుతుంది అంటాడు. జాగ్రత్త. దేవుడు మిమ్మల్ని అందరికీ దీవించును.